ఫస్టర్స్. నా పేరు గురుమూర్తి, శ్రీకాకుళం నుండి. ప్రస్తుతం ఉంటుంది యూనిట్ ఆఫ్ దాదరా నగర్ హైవేలి సిల్వాసలో ఉంటున్నాను. మౌసిత్రుడు గారు గురుగారి యొక్క గ్రూప్లో 2019లో చేరాను. 1920లో నేను ధ్యానంలో ఉంటూ నేర్చుకుంటూ తెలిసిన విషయాలు అందరితో పంచుకుంటూ వస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఒక సర్వము ఏకమే వైఆర్ సుబ్రహ్మణ్యం గారు రచించిన, అలాగే రమణ భగవాన్ ఉపదేశించినటువంటి సర్వము ఏకమే టాపిక్ గురించి ఒక 3 పార్ట్స్ మనం చెప్పుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఆ 3 పార్ట్స్ ఏంటంటే, ఏకత్వము, నీవు, దైవము. ఈ మూడింటి గురించి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఈరోజు శాంతి, కర్మ, అహంభావం, శాశ్వత జీవనం, ఈ 4 టాపిక్ గురించి గంటలో మనం వీలైనంత వరకు కవర్ చేసుకున్నాం మాస్టర్స్. ముందుగా మనం ఈ టాపిక్ ఈ సత్సంగం చేసుకునే ముందు గురుస్థితి చేసుకుని ప్రారంభించుకుందాం. ఎవరు కూడాను సీతారాం గారి యొక్క అద్భుతమైనటువంటి లలిత అమ్మవారితో ధ్యానం చేసి అందరం కూడాను మంచి ఎనర్జీ పొందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మణిమాల మేడం గారికి, కిరణ్ గురువు గారికి. ప్రారంభించే ముందు మన మూల గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారి పాదపద్మములకు నమస్సుమాంజలి. స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు, సదానంద యోగికి ఆత్మ ప్రణామాలు, మహావతార బాబాకి ఆత్మ ప్రణామాలు. అరుణాచలేశ్వరుని యొక్క చైతన్యాన్ని, రమణ భగవాన్ యొక్క చైతన్యాన్ని మనం ఆహ్వానించుకుంటూ ఈరోజు ఈ సత్సంగం చేసుకున్న మాస్టర్స్, ఈ గ్రూప్లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, మణిమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు శాంతి అంటే ఏంటి, ఎలా వస్తుంది, శాంతి అంటే ఏంటి అసలు? శాంతి, అందరికి కూడా మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి. అయితే ఈ శాంతి ఎక్కడుంది? ఆ టాపిక్ గురించి ఈరోజు మనం ఈ సత్సంగంలో తెలుసుకుందాం. శాంతి అనేది ఏమిటి? మనం నిత్యం ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఎన్నో విషయాల్లో మనం మునిగిపోతూ ఉంటాం. కొన్ని సిచ్యుయేషన్స్ మనకి డిస్టర్బ్ చేస్తుంటాయి. మన యొక్క మానసిక స్థితి గందరగోళంగా తయారవుతుంది. ఎన్నో రకాలైనటువంటి భౌతికమైనటువంటి సమస్యలు, వీటన్నిటిలో మనం ఉంటుంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా శాంతి కావాలి. అయితే శాంతి అంటే ఏమిటంటే, ఒక గాఢ నిద్రలో ఉండదు. ఒకడు ఒక గాఢ నిద్రలో ఉంటాడు. ఆ సమయంలో జగత్తు నిలిచే ఉన్నది, అంటే ఆ సమయంలో కూడా ప్రపంచం నిలిచే ఉన్నది. కానీ నిద్రపోయిన వానికి జగత్తు గురించి చింత ఏముంటుంది? మనం పడుకున్నాం అనుకోండి, పడుకునేలంటే సర్వం మర్చిపోతాం అన్నమాట. ఇంక ఈ సమస్యలు ఇవి అవన్నీ కూడా ఇంకేం గుర్తుండదు. అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాడు, ఈ అన్ని మర్చిపోయినట్టు. సో అతని మనస్సు శాంతంగా ఉంటుంది, సేద తీరినదే ఉంటుంది. జగత్తులో ముఖాముఖిగా ఉన్నప్పుడు, క్రియాశీలంగా ఉన్నప్పుడు కూడా మనస్సు అదే విధంగా ప్రశాంతమై విరతిని పొందితే అదే శాంతి. అయితే పడుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం ప్రశాంతంగా ఉంటాము, అన్నీ మర్చిపోయి, అంటే అసలు ఇక్కడ పడుకున్నామా, ఎక్కడ పడుకున్నామా, ఏం చేస్తున్నామా, మన పిల్లలు, మన కుటుంబం, మన ఆఫీసు, మన ఇదంతా కూడాను పూర్తిగా మైమర్చిపోతాం ఆ నిద్రలో. కానీ అది ఎలాగా ఉంటుంది? కానీ
మెలకువగా ఉండేటప్పుడు, చైతన్యంగా ఉండేటప్పుడు ఎవరైతే ఈ శాంతిని కాపాడుకుంటారో, క్రియాశీలంగా ఉన్నప్పుడు, ముఖాముఖిగా ఉన్నప్పుడు మనం ఈ ఎవరైతే ప్రశాంతత మెయింటైన్ చేస్తున్నారో దానినే అదే శాంతి. జగత్తు మనకు ఎదురుగా ఉన్న సమయంలో కూడా మనస్సు అలా ఉండగలదా? జగత్తు గురించి మనకు ఉన్న కల్పనపై ఇది ఆధారపడి ఉండను. ఒకని ఆస్తిని ఎవరో దోచుకున్నారు, నీ ఆస్తిని కూడా దోచుకున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్. నీ ఆస్తిని దోచినప్పుడు నీ మనస్సు ఎక్కువ వ్యాకులత చెందుతుంది, అంతే కదా. మనకి ఏదైనా నష్టం జరిగితే మనం ఎక్కువ వ్యాకులత చెందుతుంది. కానీ ఎదుటి వారికో, పక్కింటి వారికో, లేకపోతే ఇంకెవరికో నష్టం జరిగేలాంటే మనం అంతగా రియాక్ట్ అవ్వము, మనం బాధపడము కదా. కానీ నీ ఆశను దోచినప్పుడు నీ మనస్సు ఎక్కువ వ్యాకులత చెందదు. ఇతరుల ఆశను దోచినప్పుడు నీకు అంతటి వ్యాకులత ఉండదు. నీ సొంత వస్తువుల విషయంలో కూడా ఇదే చూడవచ్చు. ఒక వస్తువు పోయినప్పుడు కలిగే వ్యాకులత కంటే మరొక వస్తువు పోయినప్పుడు కలిగే వ్యాకులత ఎక్కువగా ఉంటుంది. వస్తువుల విషయంలో కూడాను కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి, వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి. గోల్డ్ పోయిందనుకోండి, ఎంతో బాధపడతాం. ఒక 1000 రూపాయలు పోయిందనుకోండి, వాలెట్ పోయిందనుకోండి, తక్కువ మనం శాంతిని కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే పరిస్థితులను బట్టి, తర్వాత ఆ మనం ఆ వస్తువుకి ఇచ్చే వాల్యూ బట్టి మన వ్యాకులత, మన ప్రశాంతత, మన అశాంతి ఆధారపడి ఉంటుందని మనకి గుర్తు చేస్తున్నారు గురువు గారు. వస్తువుల పట్ల మనకు ఉన్న విలువను బట్టి అది ఆధారపడి ఉంటుంది. మనస్సులో కలిగే ఖేద మోదములలోని వ్యత్యాసమునకు, స్థాయి భేదమునకు ఇదే కారణము. అన్నింటికీ ఒకే రకమైన విలువను ఇచ్చట నేర్చుకున్న ఎడల, ఒకవేళ అన్ని వస్తువులు కూడాను, అంటే వస్తువులకే కాదు ఇతరుల విషయాల్లో కూడాను, ఎవరికే కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువ వ్యాకులత చెందరు, కానీ మనకు కష్టం వచ్చినప్పుడు వ్యాకులత చెందుతుంటాం. కానీ ఎవరికి కష్టం వచ్చినా, మనకు కష్టం వచ్చినా సరే ఒకే విధంగా ఒకే భావనతో ఉండేలాగుంటే, ఒకే భావనతో ఉంటే మనకి వ్యాకులత ఉండదు. అన్నిటికీ ఒకే రకమైన విలువలు ఇచ్చేలా ఉంటే అసాధారణమైన శాంతి లభిస్తుంది. అంటే అందరినీ ఒకే విధంగా చూడాలి. వస్తువులను కానీ, మనుషులను కానీ, కష్టాలను కానీ, నష్టాలను కానీ, ఏదైనా సరే సమానమైనటువంటి స్థితిలో చూసేలా ఉంటే మనకి మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు అలా భావిస్తేనే దుఃఖ కారణం ఉండదు. ఎందువలన? ఒక వ్యక్తికి మనస్సులో అసలు వ్యసనం కలుగుట ఎందుకు? వ్యసనం చెందవలసిన అవసరం కనిపించకపోతే మనస్సుకు శాంతి చేకూరును. చూడండి ఇక్కడ, వ్యసనం చెందవలసిన అవసరం కనిపించకపోతే మనస్సుకు శాంతి చేకూరదు. మరొకటి కలదు, తనకు ఏ వస్తువు పైన హక్కు లేదని, లేదా ప్రతి వస్తువు నశ్వరమైనదే అని గ్రహించినప్పుడు మనస్సు స్థిమితంగా ఉంటుంది. ఏది కూడా శాశ్వతం కాదు. కష్టం జరిగిన, నష్టం జరిగిన, మంచి జరిగిన, చెడు జరిగిన, ఆనందం వచ్చినాయి, దుఃఖం వచ్చినా సరే సమానంగా స్వీకరించేలాగుంటే మనకి శాంతి తప్పనిసరిగా వస్తుంది. మామూలు శాంతి కాదు, అసాధారణమైన శాంతి వస్తుంది. మనసు స్థిమితంగా ఉండను. మనస్సే ఇదన్నిటి కారణం. మన అహంకారం, మన మనస్సే వీటన్నిటికీ కారణం. తద్వారా శాశ్వతమైన శాంతి చేకూరదు. సమస్త వస్తువులు ఒకే విలువ గలవి అని భావించినచో శాంతి శాంతి అనేది ఒక మనోవైఖరిపై ఆధారపడి ఉంటుంది. చూడండి, అద్భుతమైనటువంటి మాట మనం గుర్తించుకోవాల్సింది. శాంతి అనేది ఒక్కొక్క వ్యక్తి యొక్క మనోవైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి మనోవైఖరమైన ఆయన తాలూకా మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, కొంతమంది కొన్ని విషయాల్లో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటారు. ఒక కారు ఉందని, ఆ కారుకి చిన్న స్క్రాప్ అయిపోయిన, ఏదో పొరపాటున చిన్న స్క్రాచ్ అయిందనుకోండి, విపరీతమైనటువంటి మనోవైకల్యతకు గురైపోతారు. కానీ ఇంకో వ్యక్తి
ఆ కారుకు స్క్రాచ్ కానీ ఏదైనా సరే ఇలా ఉంటే వెంటనే సరే ఏదో ఒక విధంగా జరిగింది, దాన్ని మనం పెయింటర్ దగ్గర చిన్న చేయించుకుంటే పోతుందిలే అనేటటువంటి మానసిక స్థితిలో ఉంటారు. ఒక్కొక్కరు ఏం చేస్తారు, అదే పట్టుకునే రోజల్లా దాన్ని ఎవడి వల్ల జరిగేలాంటి వాడు తిట్టడమో, వాడిని దీవించడమో, లేకపోతే వాడిని పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పడమో, లేకపోతే ఇంకా అదే వాతావరణం ఇంటికి తీసుకొచ్చి ఇంటిలో పిల్లలతో కానీ భార్యతో కానీ గొడవ పడటమో, దాని గురిండే రోజల్లా ఆలోచించడం చేస్తుంటారు. కానీ ఎవరికైతే మానసిక స్థితి అంటే సర్లే అయిపోయింది కదా అనేటువంటి భావంతో ఎవరైతే ఉంటారో దాన్ని క్యారీ చేయరన్నమాట. చూడండి, ఇదంతా మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచించే విధానం మీద, మనం తీసుకునేటువంటి ఏ విధంగా మనం పెర్సీవ్ చేసుకుంటాం విషయాలని, ఆ పెర్సీవ్ చేసుకునే విషయాల మీదే మన యొక్క మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఈ విషయమైన ఒక దృష్టాంతం చెప్తున్నాను, దృష్టాంతపూర్వకంగా వివరిస్తూ. ఒక మనుష్యుడు స్వప్నం నుండి మేల్కొంటాడు. స్వప్నంలో కాంచిన వస్తువులకు అతడు ఇచ్చిన వివిధ విలువలను బట్టి అతని చిత్తములకు ఖేదం కానీ మోదం కానీ స్వప్నకాలంలో కలగవచ్చు. ఇక్కడ మనం ఏదో ఒక స్వప్నం కంటాం, ఆ స్వప్నంలో మనకి ఏదో ఒక మనిషికి ఏదో జరిగింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది, లేకపోతే వీళ్ళిద్దరు వెళ్తుండగా ఏదో డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ మొత్తం మనస్సంతా కూడా వ్యాకులిత అయిపోతుంది అన్నమాట. స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో లేకపోతే పడిపోయినట్టు, లేకపోతే చెరువు ఏ నదిలో పడిపోయినట్టు, లేకపోతే ఇంకేదండి దుస్వప్నం వస్తుంది. ఆ దుస్వప్నంలో ఆ మనసు బాగా డిస్టర్బ్ అయిపోతుంటుంది కదా, ఎవరికి వచ్చినా సరే. కానీ మేల్కొన్న తర్వాత ఏమవుతుంది, మనం ఏమనుకుంటాం, అరే పాడు స్వప్నం వచ్చింది, ఇది స్వప్నమే కదా అని మనం రియలైజ్ అయిపోయి మనస్సుని స్థిమితం చేసుకుని కాస్త మంచినీళ్ళు తాగి, ఏంటి విధవ స్వప్నం, ఇలాంటి స్వప్నాలు వస్తుంటాయని అనుకొని అక్కడి నుంచి మనం నార్మల్ అయిపోతాం. అదేవిధంగా అది ఎందుచేత, స్వప్నంలోని విషయాలన్నిటికీ సమాన విలువలు ఇచ్చట వలన చిత్తమునకు ఇప్పుడు సాధ్యపడింది. స్వప్నం ముగిసినందుకు అతనికి ఇప్పుడు దుఃఖం లేదు. ఎందుచేత, అతనికి తెలుసు ఇది స్వప్నం, శాశ్వతం కాదు. అదేవిధంగా మనుష్యుడు తాను దీర్ఘ స్వప్నం అనే ఈ జగత్తు నుండి ఎప్పుడో ఒకప్పుడు మేల్కొనట తప్పదు. ఇది ఒక దీర్ఘమైన స్వప్నం. మన ఈ జన్మ అనేది ఒక దీర్ఘమైన స్వప్నం. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మేల్కొన్నట్టు తప్పదు. అంటే ఎప్పుడో ఒకసారి మనం ఇదంతా నిజం కాదు అని తెలుసుకునేటటువంటి సమయం వచ్చేటప్పుడు అతని చిత్తం నిర్వికారంగా ఉండగలదు. నిర్వికారం అంటే వికారం లేకుండా. వికారం అంటే ఏంటి, మనసు డిస్టర్బెన్స్. నిర్వికారం అంటే స్థిరమైనటువంటి మనస్సు, నిశ్చలమైనటువంటి మనస్సు. నిర్వికారం అంటే వికారంగా ఉండడం. సో అది అప్పుడు నిర్వికారంగా ఉండగలడు, అంటే వికారం లేకుండా ఉండగలడు. అది ప్రశాంత చిత్త దశ. శాంతి అనగా ఇదేని అంత అద్భుతంగా చెప్పచ్చు చూడండి. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఈ రకరకాల విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి అనేకమైనటువంటి లేయర్స్ మనం ఎరుక నుండి, అంటే మనకి కాన్షియస్ స్టేజ్ వచ్చినప్పటి నుంచి 7-8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడాను మన జీవితంలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క సందర్భాల్లో మనకు గుర్తొస్తుంటాయి. మనం మనస్సు వ్యాకులత చెందుతుంది. అలాగే మన లేయర్స్లో రకరకాల ఆనందమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి. అప్పుడేమవుతుంది, మనం ఫీల్ అయిపోతుంటాం. చూడండి, ఏ విషయాన్ని మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటామో ఆటోమిక్ ఎనర్జీ, ఆటోమేటిక్ హ్యాబిట్స్ అనే బుక్ ఉంది, చాలా బాగుంటుంది. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద ఎన్విరాన్మెంట్ టు కీప్ అవర్ మైండ్ పీస్గా ఉండడానికి ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం చెడు విషయాలు తీసుకోవాలా, మంచి విషయాలు తీసుకోవాలా, ఏదైనా విషయం జరిగేటప్పుడు మనం డిస్టర్బ్ అవ్వాలా, డిస్టర్బ్ అవ్వకూడదా, అది మన చేతుల్లోనే ఉంది అని ఇక్కడ మనకి ప్రత్యక్షంగా మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి చెప్తున్నారు. జగత్తుతో అతని సంబంధం విచ్ఛేదం అగునని దీని భావం కాదు. చూడండి, అంటే ఇక్కడేంటి, మనం ఒక దీర్ఘ స్వప్నంలో ఉన్నాము. ఎప్పుడైతే మనం మేల్కొన్నామో, అంటే మనం ధ్యాన స్థితిలోకి వచ్చామో, లేకపోతే జ్ఞానం అనే మార్గంలో, జ్ఞానపాణంలో మనం తీసుకుంటున్నామో, అప్పుడు మనం మేల్కొంటాం, ఇది సరే, ఈ ఆలోచన సరైనది కాదు, ఈ భావం సరైనది కాదు, ఇది మనం డిస్టర్బ్ చేస్తుంది, మన మనసును వ్యాకులత చేరుస్తుంది, కాబట్టి మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని ఎప్పుడైతే మనం ఎరుగుతూ ఉన్నామో అప్పుడు మన శాంతిగా ఉంటుంది. దీని అర్థం ఏంటి, జగత్తుతో అతని సంబంధం విచ్ఛేదం అగునని దీని భావం కాదు. శాంతి, స్వస్థత ఇవి అతని మనస్సులోనే కలవు.
ఎక్కడి నుంచి బయట నుంచి శాంతి రాదు. స్వస్థత కూడాను బయట నుంచి రాదు. ఈ మనస్సులోనే ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా అతని కృత్యములు మారుచుండవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా అంటే ఏవైతే పరిస్థితులు మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో, భావోద్రేకం చేస్తుంటాయో, ఆ పరిస్థితుల్ని ఎప్పుడైతే మనం బయట విషయాలు మన భావోద్రేకంలో దించేస్తాయో మన బ్యాలెన్స్ తప్పిపోతాం. అప్పుడు మనం ఉద్రేకానికి గురవడం కానీ, దుఃఖానికి గురి అవడం కానీ జరుగుతుంటుంది. కానీ మనం ఎరుకుతూ ఉండి ఇలా ఉంటే పత్రిజీవి గారు ఎప్పుడు కూడా అంటారు, ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు ఎరుకుతూ ఉండండి. ఇది నిజం కాదు, ఈ సిచ్యువేషన్ టెంపరరీ అని. పత్రిజీ గారి యొక్క ప్రబోధాలు పుస్తకం చదివాను, చాలా బాగుంటుంది. అందులో ఏ విధంగా ఉండాలో, మనోవైఖరి ఏ విధంగా ఉండాలో, మాట్లాడే విధం ఏ విధంగా ఉండాలో, ఆహారం ఏ విధంగా తీసుకోవాలో అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు అందులో. సో మనం అంటే ప్రతిరోజు కూడాను ఏదో ఒక రకమైనటువంటి ఇటువంటి బుక్స్ చదవటం వల్ల కానీ, స్వాధ్యాయం చేయడం వల్ల కానీ, సత్సంగం చేయటం వల్ల కానీ మనం మన శాంతి మనం కాపాడుకోవచ్చు అనేటువంటిది విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అతని కృత్యములు మారుతుండవచ్చు. అతని చిత్తం స్వస్థమై శాంతమై నిలిచిన తరుణంలో అతనిలో కలిగే మార్పు ఇది. అతని మనస్సు సత్యమును గ్రహించి నిరాసక్తంగా నిస్సంగంగా ఉన్నది, శాంతిని పొందినది. అతని కృత్యములు నానా విధములుగా ఉన్నా అవి ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండును. ఎవరికి? ఎరుకుతూ ఉన్నవారికి, జ్ఞానంలో ఉండేవారికి నిష్పక్షపాతంగా ఉంటుంది. అప్పుడు ఇతరుల చర్యలు సైతం మారుచుండును, కానీ అవి పక్షపాతరహితంగా ఉండవు. ఇటువంటి స్వస్థ చిత్తత అతనికి మాత్రమే గాక లోకమంతటికి ఎంతో మేలు చేకూరును. శాంతి ధర్మాచరణకు దారి చూపును. శాంతి ఏం చేస్తుంది? ధర్మాన్ని ఆచరించటానికి దారి చూపిస్తుంది. ఎందుకు? కనిపించినంత కూడా మిథ్య, దీంట్లో మనం పడకూడదు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాలి. అందుకే రమణ భగవాను ఏమన్నారు? సాక్షిభూతంగా ఉండు, సాక్షిభూతంగా ఉండండి, టెంప్ట్ అయిపోవద్దు అన్నారు. పత్రిజీ గురు గారు ఏమన్నారు? ప్రతి విషయంలో కూడా ఎరుకుతోటి ఉన్నాడు. ధ్యానం చేసినప్పుడు ఎరుకుతో కాకుండాను, ధ్యానం చేసేటప్పుడు ఎరుకుతో కాకుండాను, మనం నిత్య కార్యక్రమాల్లో కూడా మనం ఏ విధంగా మాట్లాడుతున్నా ఎరుకుతూ ఉండాలి, ఏ విధమైన ఆలోచన చేస్తున్నా ఎరుకుతూ ఉండాలి, ఏ కార్యక్రమాలను మనం చేపడుతున్నామో ఆ కార్యక్రమంలో మనం ఎరుకుతూ ఉండాలి అన్నారు. ఎందుకు? మనం కాన్షియస్ స్టేజ్లో ఉండేలా ఉంటే ప్రతి విషయాన్ని కూడా మనం రియాక్ట్ అవ్వకుండా యాక్ట్ అవుతూ ఉంటుంటాము. యాక్షన్కి రియాక్షన్కి చాలా తేడా ఉంది. మనం కర్మ చేస్తుంటాం, సో దట్ ఈస్ యాక్షన్. బట్ ప్రతిదానికి కూడా మనం రియాక్ట్ అయ్యాలంటే ఇదేంది ఎలా జరిగింది, వాడేది అలా మాట్లాడుతున్నాడు, వీడేంది అలా మాట్లాడుతున్నాడు అంటే మనం ప్రతి విషయాన్ని కూడాను మనకి ఫేవర్గా లేదు అంటే అందులో మనలో చిన్నది ఎక్కడో సెల్ఫిష్నెస్ ఉంది. సో అందుకే ఎరుకుతూ ఉండాలి. అందుకే అంటే పక్షపాత రహితంగా ఉండాలి. అప్పుడు మనకు శాంతి వస్తుంది. ఇటువంటి స్వస్థ చిత్తత అతనికి మాత్రమే గాక, ఎప్పుడైతే ఇంటి యజమాని స్వస్థత చిత్తస్థితిలో ఉండేలా ఉంటే ఇంటిలో పిల్లలందరూ కూడా స్వస్థతగా ఉంటారు. ఇంటిలో యజమాని డిస్టర్బ్ అయ్యేలాంటే ఇళ్ళల్లా డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే సమాజం కూడా, ఒక సమాజానికి ఒక అధికారి, ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, ఆయన డిస్టర్బ్ ఉండేలా అంటే ఇంటి విషయాలన్నీ ఫ్యాక్టరీ తీసుకొచ్చి, ఆఫీస్కి తీసుకొచ్చి, లేకపోతే ఆఫీస్ విషయాలను కూడాను ఇంటికి తీసుకెళ్ళేలా ఉంటే స్వస్థ చిత్తత లేనట్టు, పక్షపాతంగా లేనట్టు, పక్షపాత రహితంగా ఉండాలి. అప్పుడు అందుకే ఏమంటున్నారు? స్వస్థత అతనికి మాత్రమే కాక లోకమంతటికి ఎంతో మేలు చేకూర్చును. అంటే హీఈస్ మెయింటైనింగ్ ద పీస్ ఆఫ్ మైండ్. సో అది ధర్మమైనటువంటి ఆచరణకి దారి చూపును. ఎంత బాగుంది చూడండి, ధర్మమైన ఆచరణకి దారి చూపును. ఒక వ్యక్తి వెలుగుతున్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వెలుగుతున్న దీపమును చేతపట్టి నడుచుతున్నాడు. ఒక వ్యక్తి వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని చేతపట్టి నడుస్తున్నాడు. ఆయనకేం చీకటి కనిపించదు కదా కదా మనం చీకట్లో వెళ్ళేటప్పుడు, ఒక రోడ్డులో వెళ్ళేటప్పుడు, ఒక వీధిలో వెళ్ళేటప్పుడు స్ట్రీట్ లైట్స్ ఏవి లేవు. మనం ఏంటో చేస్తాం? టార్చ్ లైట్ ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుంది? చుట్టూ వెలుతురు ఉంటుంది కదా. ఆ దీపమునకు దారిలో ఉన్న మెట్టు పిల్లములకు మధ్య వైరుధ్యం ఉంటుందా? రూట్ అయితే
మెట్టు పల్లం ఉంటుంది, రోడ్డు మీద కూడా గంతలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం టార్చ్ వేసామో మనం ఏంటంటే ఇరుకుతో ఉన్నాం అంటే. కాబట్టి కానీ వెలుగు చీకటి కలిసి ఉండలేవు. వెలుతురు చీకటిని పారద్రోలును, ఆ వెలుగు దారిలోని మిట్ట పల్లమును ప్రకాశింపచేయను. ఆ వ్యక్తి ముందుకు వెనుకకు ప్రక్కకు నడిచినప్పుడు జాగ్రత్తగా నడిచినట్లు చేయను. ఏది? ఈ టార్చ్ లైట్, ఈ దీపం, ఈ వెలుగు, ఈ కాంతి. అక్కడ అది అడ్డంగా ఉంది, అది నా కాలుకు అంటే ఏంటి? జ్ఞానం ఎప్పుడైతే మనలో ఉందో, జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే మనకు ఉందో, అప్పుడు మనకి ఈ మెట్టు పల్లాల యొక్క ఇబ్బందులు మనకు ఉండవు, రోడ్డు యొక్క గంతల యొక్క ఇబ్బంది ఉండదు. కాబట్టి అదే విధంగా శాంతి పొందిన తర్వాత శాంతి చిత్తునకు జగత్తు పట్ల ఈర్ష్య ద్వేషములు ఉండవు. అది శాంతి అనేది ఏంటి? ఇక్కడ ఒక కాంతి, ఒక జ్ఞానం, ఒక జ్ఞాన జ్యోతి. ఎప్పుడు ఎవరైతే శాంతంగా మెయింటైన్ చేస్తుంటారో, ప్రశాంతత మెయింటైన్ చేస్తుంటారో, ఈర్ష్య ద్వేషాలు ఉండవు. తన పట్ల ఉండవు, జగత్తు పట్ల కూడా ఉండవు. జగత్తు స్వభావం, జగత్తులో మనకు ఎదురయ్యే ఒడిదొడుకులు మనకు అంతకుముందు తెలియవు. అవి మనకు గోచరింపకుండా కప్పివేయి చీకటిని శాంతి స్వభావం పారద్రోలును. ఎప్పుడైతే మనం జ్ఞానం లేదో, జగత్తులో మనకు ఎదురయ్యే ఒడిదులు ఎప్పుడు ఉంటాయి. జగత్తు యూనివర్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సృష్టి యొక్క కదలిక ఎప్పుడు కూడా తన ప్రకారం తను నడుస్తుంది. అందులో మనకి ఏది కావాలో ఏరుకోవడం, ఎంచుకోవడం, తెలుసుకోవడమే మన జీవిత యొక్క గమ్యం. దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా తీసుకుంటున్నామో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నామో, ఏ విధంగా ఇస్తున్నామో, ఆ కారణంగానే మన జీవిత మార్గం ఆధారపడి ఉంటుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన నుండే స్టార్ట్ అవుతుంది. సో జగత్తు పట్ల ఈర్షాద్వేషములు ఉండవు. జగత్తు స్వభావం, జగత్తులో మనకు ఎదురయ్యే ఒడిదొడుకులు మనకు అంతకుముందు తెలియవు. అవి మనకు గోచరింపకుండా తప్పివేయి చీకటిని శాంతి స్వభావం పారద్రోలును. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నట్టుకు శాంతి జ్యోతి సహకరించును. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా. కాబట్టి ఎప్పుడైతే శాంతి స్వభావంలో ఉందో, ఆ శాంతి జ్యోతి ఎప్పుడైతే ఉందో, మనం సర్దుబాటు చేసుకుంటాము. మనం సర్దుబాటు చేసుకోకపోతే మన శాంతి అశాంతి అయిపోతుంది. అది లేని సమయంలో జగత్తు భూయిష్టం అయిపోతుంది. దారిలో ఎన్నో ఆటంకములు తమకు కష్టం కలిగించుతున్నవి, మనుషులు ఫిర్యాదు చేస్తుంటారు. అది ఇప్పుడు ఉండదు. కనుక జగత్తు స్వప్నతుల్యం అని గ్రహించి పరమశాంతిని పొందిన మనుష్యుడు జగత్తుతో ఎటువంటి సంబంధం లేనివాడు అని గాని, జగత్తు వ్యాపారములు వేటితోనూ నిమిత్తం లేనివాడు అని గాని భావించడం సరికాదు. నాకు జగత్తుతో సంబంధం లేదు, నేను యోగలో ఉంటాను, నో, అది కాదు. సంసారంలో నిర్యాణం, సంసారంలోనే గురువుగారే ఉన్నారు, సంసారంలో నిర్యాణం చేయొచ్చు. కాబట్టి జగత్తు తనకు నచ్చినట్టు ఉంటుంది. అందుకేమన్నారు? జగత్తు స్వప్నతుల్యం అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, పరమశాంతిని పొందిన మనుషుడు జగత్తుతో ఎటువంటి సంబంధం లేనివాడని కానీ, జగత్తు వ్యాపారం వేటితోటి నిమిత్తం లేనివాడని భావించడం సరికాదు. నిజమునకు అతడే జగత్తుతో సరైన సమంజస్యం కుదిరినవాడు. ఆయన ఏ సిచ్యువేషన్, ఎటువంటి డిఫికల్టీ సిచ్యువేషన్ వచ్చినా ఎప్పుడైతే శాంతి స్వభావం ఉన్నాడో, ఎదుటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద పడదు. ఇప్పుడు మనము శాంతి చిత్తంతో మనం ఉన్నాం అనుకోండి, ఈ జగత్తంతా స్వప్నతుల్యం అని తెలుసుకున్నాం అనుకోండి, ఇది మిథ్య అనే భావం మనలో ఉందనుకోండి, ఎదుటివారు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎదుటివారి యొక్క ప్రభావం మన మీద పడదు. మనం కూడా ఎదుటివారి ప్రభావంకి ప్రలోభపడము. అలాంటి వాడు ఇటువంటి ఏ సిచ్యువేషన్ అయినా సరే సామంజస్యం అంటే సౌమ్యంగా, ఇటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా చూసుకొని మెయింటైన్ చేయగలడు. జగత్తులో కర్మ రతునిగా ఉండటకు అతనికి యోగ్యత కలదు. అంటే ఏ కర్మని చేయగలడు అంటే తను ఏ పని సరే ఈజీగా చేయగలడు.
ఎవరినైనా సరే ఈజీగా డీల్ చేయగలడు. ఎటువంటి కష్టాన్నైనా సరే అధిగమించగలడు. ఎప్పుడు అధిగమించగలడు? నీవు శాంతి చిత్తంతో ఉండేటప్పుడు. మనం శాంతి చిత్తంతో ఉండేటప్పుడు మన మనస్సు వ్యాకులత చెందదు. ఎప్పుడైతే మనం వ్యాకులత చెందదో, ఎప్పుడైతే ఎదుటి వారి యొక్క వ్యసనముల యొక్క ప్రభావం మన మీద పడదో, జగత్తులో కర్మరతునిగా ఉండేటకు అతనికే యోగ్యత కలదు. ఎవరైతే ఇటువంటి భావంతో ఉండారో ఆ కర్మలు చేయటానికి యోగ్యత కూడా వస్తుంది. ఇలా శాంతి వలన మనుషులకు స్వధర్మ నిర్వహణ మార్గం సుగమం అవుతుంది. అంటే స్వధర్మ అంటే ఏదైతే మంచి ధర్మమో, ఏదైతే మంచి మార్గమో అది నిర్వహించడానికి ఆ మార్గం ఈజీ అయిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి మాస్టర్స్. శాంతి చిత్తుడైన మనుష్యుడు జగత్తు వ్యాపారమును సంస్కరించి సవరించి క్రమబద్ధం అనుసరించి పనికి పూనుకొనును. ఇటువంటి వ్యక్తి కూడా ప్రపంచమును చూసి భయపడితే ఇక చెప్పేది ఏముంటుంది? ప్రపంచం సత్యమును భ్రమించి దానిని కైవసం చేసుకున్నట్టుకే తమలో తాము కీచులాడుకున్న వారిని ఎవరిని సరిదిద్దగలరు? చిన్న దృష్టాంతం చెప్తాను. ఒకసారి ముఖేష్ అంబానీ గారు, నేను రిలయన్స్ లో చేశాను కాబట్టి జామ్నగర్ దాంట్లో ఉండేటప్పుడు విఐపి గెస్ట్ హౌస్ ఉంటుంది. అప్పుడు ముఖేష్ అంబానీ వచ్చేటప్పుడు ఆయన రూమ్ లో వాటర్ స్కేసిటీ వచ్చింది. వాటర్ రాలేదు. వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఒక హౌస్ కీపింగ్ బాయ్స్ పిలిచి, గుజరాతీలో పిలిచి ఎంతో సౌమ్యంగా, ఎంతో అభిమానంగా, ప్రేమతో పిలిచి, బేటా मेरे रूम में पानी नहीं आ रहा है, जरा देखो అంటే నా రూమ్ లో వాటర్ రావట్లేదు, కాస్త చూడు అని అన్నారు. వాడు ఒక హౌస్ కీపింగ్ బాయ్, హీఈస్ ఎ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఎంత గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ చూడండి. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, బిల్ గేట్స్ కానీ వారందరూ కూడాను ఇటువంటి శాంతి చిత్తంతో ఉండేలాగుంటేనే వ్యాపారం చేయగలరు. ఎగ్జాంపుల్ అంటే ఆయన అంత డౌన్ టు ఎర్త్. ఆయన కావాలంటే కాల్ చేసి ఏ వైస్ ప్రెసిడెంట్కో, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ హెడ్కో, లేకపోతే టౌన్షిప్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ హెడ్కో ఫోన్ చేసి నా రూమ్ లో వాటర్ రావట్లేదు, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు కదా, తిట్టొచ్చు కదా. నో, చక్కగా టవల్ కొట్టుకుని బయటకు వచ్చేసి నా రూమ్ లో వాటర్ రావట్లేదు అని చెప్పారు. చూడండి ఎంత ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉంటారో. అటువంటి వారు ప్రపంచాన్ని ఏలగలరు. సో మనం చిన్న చిన్న విషయాలకి ఇంట్లో ఏదో ఇచ్చేయాలంటే మనం ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాం. పిల్లలు ఏదో తప్పు చేసేయాలంటే ఇంబ్యాలెన్స్ అయిపోతాం. భార్య ఏదో తప్పు చేసేయాలంటే ఇంబ్యాలెన్స్ అయిపోతాం. భర్త ఏదో తప్పు చేసేయాలంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంటాం. ఇల్లు వాతావరణం అంతా డిస్టర్బ్ చేసుకుంటాం. సమాజంలో ఇదంతా. సో ఇది శాంతి చిత్తుడైన మనుష్యుడు జగత్ వ్యాపారమును సంస్కరించి సవరించి క్రమబద్ధం అనుసరించి పనికి పూనుకునే అటువంటి వ్యక్తి కూడా ప్రపంచమును చూసి భయపడితే ఇక చెప్పేది ఏముంటుంది? ప్రపంచం సత్యం అని భ్రమించి దానిని కైవసం చేసుకున్నట్టుగా తమలో తాము కీచులాడుకున్న వారిని ఎవరు సరిదిద్దగలరు? అంటే ఎవరికైతే స్వార్థభావాలు ఉంటాయో, అహంకారం ఉంటుందో, క్రోధం ఉంటుందో, లోభం ఉంటుందో, మోహం ఉంటుందో, ఈ అరిషడ్ వర్గాలను ఎవరైతే క్రమబద్ధీకరణ చేసుకోకుండా ఉంటాడో ఆయనకి శాంతి లభించదు. ఆయన ఎవరూ సరిదిద్దలేరు, ఎవరూ సంస్కరించలేరు. వారు అందరూ స్వార్థం యొక్క కబంధ హస్తములో చిక్కినారు. పక్షపాతరహిత దృష్టికి వారి స్వార్థం అవరోధమై నిలిచింది. గుడ్డివానికి దారి చూపించవలనంటే, అంధత్వ నివారణకు నేత్ర చికిత్స చేయవలనంటే ముందుగా అటువంటి బాధ్యత నెత్తిపై వేసుకున్న వ్యక్తి కంటి చూపు సవ్యంగా ఉండవు. నిరంతర పరిణామశీలమైన జగత్తు నుండి మార్పు లేని తన శాశ్వత తత్వమును ఎరిగిన వాడే ఉండవలను, శాంతి చిత్తుడై ఉండవలను. ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పారు గురువు గారు. చూడండి, పక్షపాతరహిత దృష్టికి వారి స్వార్థం అవరోధమై నిలిచింది. చూడండి, మన యొక్క స్వార్థమైనటువంటి భావాలే, మన యొక్క బంధాలే మనల్ని చిక్కులో పడేస్తుంటాయి. ఎలాగా? గుడ్డి వారికి దారి చూపించాలి అనేటువంటి భావం నీకు ఉండాలంటే ముందు నీ కళ్ళు కనిపించాలి. అంటే మనం ఎవరికో ఏదో మార్గదర్శకం అవ్వాలంటే ఫస్ట్ మనకు ఆ జ్ఞానం ఉండాలి, మనకు ఆ నేత్రాలు ఉండాలి, జ్ఞాన నేత్రాలు ఉండాలి మనలో.
అప్పుడే మనం ఎదుటి వారికి మార్గం చూపించు. మనకే ఆ నేత్రాలు లేనటప్పుడు ఎదుటి వారికి ఏం జ్ఞానం చెప్తాం? అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడే మనం శాంతి చిత్తులుగా ఉండగలం. అప్పుడే ప్రపంచమును సంస్కరించే సామర్థ్యం అతనికి ఉండును. అటువంటి వారు లోకోపకారులుగా, లోకోద్ధారకులుగా ఉండి తీరుదురు. ఇందుకు కారణం ఉంది. ఒక బిడ్డ జారి క్రింద పడినప్పుడు ఆ బిడ్డను పైకి తీసి రక్షించిన కఠినాత్మలు ఎవరైనా ఉంటారా? సో జగత్తులోని దుఃఖములను, కష్టములను గ్రహించి దుఃఖమతులైన జనులను రక్షించబోయే జ్ఞానుల విషయం కూడా అటువంటిదే అగును. జ్ఞాని మనస్సు శరీరముల నుండి విడివడినవాడు. జ్ఞాని మనస్సు శరీరమున భావముల నుండి విడివడినవాడు. అటువంటి వాని మనస్సు శరీరములు లోకక్షేమమునకై పాటుపడుతుంటే దాని కారణంగా కలిగే ప్రయాస, ఒత్తిడి అతనికి ఉండవు. ఎప్పుడైతే ఎదుటివారి యొక్క బాగు గురించి, ఎదుటివారిని ఉద్ధరించాలి, ఎదుటివారికి మార్గం చూపించాలి అనేటువంటి భావం ఉన్న వారికి శరీర భావం ఉండదు. వారిలో సర్వము ఏకమైనటువంటి భావం ఉంటుంది. బాగా గుర్తించుకోవాలి విషయాన్ని. జ్ఞాని మనస్సు శరీరముల నుండి విడవడినవాడు. అటువంటి వాని మనస్సు శరీరములు లోకక్షేమమునకై పాటుపడుతుంటే దాని కారణంగా కలిగే ఒత్తిడి ఆయనకు ఉండదు, ప్రయాసం ఉండదు. ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ చూస్తున్నాడు. ప్రతి వాళ్ళు కూడా మా ఏంటంటే ఆ మార్గదర్శనం అవటం వల్ల వారిలో వచ్చినటువంటి మంచి మార్పు చూస్తుంటే ఈయనకి ప్రయాసం ఉండదు, ఒత్తిడి ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రాణం విడిచి శవమై పడి ఉన్నాడు. చూడండి ఇక్కడ అద్భుతమైనది. ఆ శవం మీదకి ఎన్ని వాహనాలు వెళ్ళినా ఆ శవమును వదిలి వెళ్ళిన ప్రాణమునికి ఏ బాధ కలుగదు కదా. అలాగే జ్ఞాని కూడా ఆ విధంగా ఉంటాడు. జ్ఞాని కర్మ విముఖుడై ఉండదు, కష్టములకు వెనుకాడడు. సత్యం అయిన శాంతి సమకూరినందున వలన అతనికి ధైర్యం చేకూరింది, సమస్ఫూర్తి లభించింది. శాంతి, ప్రేమ ఇవే నిజమైన బలాలు మనలో. కరుణా స్వభావం, శాంతి స్వభావం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అంటే అది ఎక్కడ వస్తుంది? ఏది నాది కాదు, ఈవెన్ నేను కాదు, ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం, ఇది పంచభూతాత్మకమైన శరీరం, ఈ శరీరం కూడా నాది కాదు, ఏది కూడా నాది కాదు, అంతా నశ్వరమే అనేటువంటి భావన మనం మెయింటైన్ చేసేలా అంటే మనకు అంటే రెండు ఉండవు, అప్పుడు ఏకమే అవుతుంది. నువ్వు వేరే నేను వేరే అనే భావం ఉండదు. ఎప్పుడైతే అందరం ఒకటయ్యేటప్పుడు ప్రేమ పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, మరి గొడవలు రావు, డిస్టర్బెన్స్ ఉండదు, మనస్పర్ధలు రావు. శాంతి చిత్తం బాహ్యమునకు వినమ్రతగా, బలహీనతగా తోచును అనేది నిజం. చాలా మంది అంటారు, వీడేంట్రా బాబు మాట్లాడు, ఎప్పుడు మౌనంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, వీడికి కోపం ఉంటుంది, రాదే రాదు అంటే దాని అర్థం భౌతికంగా, బాహ్యంగా ఆయన బలహీనంగా ఉన్నాడని కాదు. కార్యరంగంలో అది సమస్తమును తలదన్ని ఉండును. మనం పీల్చుకునేటటువంటి గాలి, మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ మనకు కనిపించదు, కానీ తుఫాన్ వచ్చేటప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మనం త్రాగేటటువంటి వాటరు, మంచినీరు శాంతంగా ఉంటుంది, ప్రవాహం శాంతం, కానీ ఉపద్రవం వచ్చేటప్పుడు మొత్తం జగత్తులంతా కూడాను ఒక్క క్షణంలో నాశనం చేసేస్తుంది. పంచభూతాల తల యొక్క అలాగ ఉంటుంది. అలాగే శాంతి చిత్తంగా ఉండేవాడు కార్యరంగంలో దిగేలా ఉంటే ఎటువంటి కార్యాన్ని అయినా సరే అవలీలుగా చేయగలడు, ఎటువంటి కష్టాన్ని సరే అవలీలుగా ఎదగలడు. ఎందుకు? ఆయన మనస్సులో స్వార్థం లేదు, అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం లేదు, శరీరమైన భావం ఉండదు, సర్వం ఏకమైన భావం ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఈజీగా డీల్ చేసుకోగలడు. దానికి ఉన్న కార్యదీక్ష, ధైర్యం మరి ఎక్కడ కనిపించదు. వాస్తవానికి విజయం ఇటువంటి సద్గుణముల పైన ఆధారపడి ఉంటుంది.
మేరు పర్వతం తలక్రిందులైన ఆ సంఘటన వలన శాంతి చిత్తుని వదనంపై కేవలం ఒక చిరునవ్వు పడచూపును లేదా అతడు నిర్వికారంగా ఉండును. నిర్వికారంగా ఉంటుంది. మేరు పర్వతం తలకిందులైపోయింది. అమెరికా అమెరికా యుద్ధం ఇరాన్పై చేస్తుంది. ఇజ్రాయెల్ దండెత్తేస్తుంది. కానీ ఇరాన్ వాళ్ళు మాత్రం వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. టీవీలో వచ్చేటటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ ఎంత శాంతి చిత్తంగా ఉంటాయో చూడండి. ఉద్రేకం అక్షరాలు కనిపించదు. ఫారిన్ మినిస్టర్ కానీ లేకపోతే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ కానీ ఎంతో శాంతి చిత్తంగా ఉన్నారు. సో హౌ దే ఆర్ మెయింటైనింగ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ స్ట్రైక్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. సో హౌ దే ఆర్ మెయింటైనింగ్ పీస్. అలాగే మనం కూడాను ఆ విధంగా ఉండేలా ఉంటే ఇటువంటి మేరు పర్వతం తలక్రిందులైన ఆ సంఘటన వలన శాంతి చిత్తుని వదనంపై కేవలం ఒక చిరునవ్వు చూపును లేదా అతను నిర్వికారంగా ఉంటాడు. ఇటువంటి మనస్థితియే వ్యవహారిక జీవనంలోను ఆధ్యాత్మిక జీవనంలోను, వ్యవహారిక జీవనం అంటే నిత్యం జరిపేటటువంటి మన జీవన విధానంలో కూడాను ఆధ్యాత్మిక జీవనంలోను సాయంగా ఉండగలదు. శాంతి చిత్తునికే నిజమైన లౌకిక ఆనందం లభించును. అటువంటి వానికే బంధ విముక్తి కలుగును, బ్రహ్మానంద అనుభవం కలుగును. ఎవరికైనా ఏ విధంగానైనా మేలు చేయటియే శాంతి అని ఎరుగుము. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా సరే ఏ విధంగానైనా మేలు చేయు, అప్పుడే నీకు శాంతి లభిస్తుంది. అప్పుడే ఆ శాంతి తాలూకు విలువ తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. సో శాంతి చిత్తనికే నిజమైన లౌకిక ఆనందం లభించును, బ్రహ్మానంద అనుభవం కూడా కలుగుతుంది. ఎందుకు? ఆయనకు వైరుధ్యాలు ఉండవు. శాంతికి అవరోధములు అనేకంగా ఉన్నవి. అవి వ్యక్తిని పరీక్షించుటకు ఎదురవుతుంటాయి. అయితే శాంతి శాంతి అంటున్నాం, అంత మనం ఈజీగా మెయింటైన్ చేయగలమా? ఎన్నో పరీక్షలు జరుగుతుంటాయి. నిజంగా యూనివర్స్ పరీక్షిస్తుంటది మనకి. అండ్ దట్ గివ్స్ వన్ లెసన్. ప్రతి పరీక్షలో కూడాను మనం ఒక అనుభవం నేర్చుకుంటున్నాం. సో శాంతికి అవరోధములు అనేకంగా ఉంటాయి. అందుకే మనం పురాతన కథల్లోకి వెళ్ళాలంటే తపస్సు చేసుకుంటున్న మహర్షులకు కానీ మునులకు కానీ ఇంద్రుడు వెళ్ళాడు, డిస్టర్బ్ చేయడానికి వెళ్ళాడు అంటాడు. ఇంద్రుడు అంటే నా ఇంద్రియముల యొక్క ప్రలోభంలో పెట్టడానికి ఇంద్రియాలు అంటే ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా టెస్ట్ చేస్తుంటుందండి మన సంకల్ప బలం ఎంత ఉంటుందో. వాటన్నిటిని అధిగమించితేనే తనకు కావలసినటువంటి శక్తిని పొందగలడు. సో ఇక్కడ శాంతికి అవరోధములు అనేకంగా ఉన్నాయి. అవి వ్యక్తిని పరీక్షించుటకి ఎదురగును. అవి మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం చాలా జాగరూకతతో ఉండాలి. మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎదుర్కొనేటప్పుడు. లేకపోతే అంటే వైకుంఠపాలికి ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళి ఆ పాము వేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మన శాంతిని భంగం చేయడానికి మనకి పరీక్షలు జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడే మనం ఎరుకుతూ ఉండాలి. ఎరుకుతూ ఉంటేనే మనం డీల్ చేయగలం. మనం ఆ ఉద్రేకంలో పడిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేలాగా ఉంటే మన యొక్క ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో అతి మృదు కుసుమం వంటి చిత్తశాంతిని పరీక్షించుకోవలను. ఆ అవరోధముల నీడ కూడా దానిపై పడరాదు. మనఃపుష్పం నలిగిపోతే అది తన సుగంధమును, స్వచ్ఛతను, రంగును కోల్పోను. అప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోను. నీకు పనికిరాదు, ఇతరులకు ఇచ్చి కానుకగా పనికిరాదు. కానీ మనస్సు నవ వికసిత కుసుమం కంటే కోమలమైనదని తెలుసుకొనుము. ఈ శాంతి కుసుమం ద్వారానే నీకు ఇతరులకు భగవంతునికి చేయవలసిన విధులను నిర్వర్తించవలసి ఉంది. నీ మనస్సు ఎప్పుడు నిత్య నూతనంగా స్వచ్ఛంగా ఉంచుకొనుము. శాంతియే మనస్సుకు గల దివ్యమైనటువంటి అనుగ్రహం. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు రమణ భగవాన్. ఈ మనస్సు అన్నది చాలా కాపాడుకోవాలి. అతి మృదు కుసుమం అంటది. ఈ మనస్సు అన్నది చాలా ఈ పుష్పం చాలా సున్నితంగా ఉంటుందట, మృదువుగా ఉంటుంది. ఇటువంటి
చిత్తశాంతిని పరిరక్షించుకోవాలి. మనం పరిరక్షించుకోవాలి. మన మనస్సుని ఎక్కువ వ్యాకులతకు లోను కాకుండా చూసుకోవాలి. అవరోధముల నీడ కూడా దానిపై పడరాదు. ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే మనశ్శాంతిని కోల్పోకూడదు. మన మనస్సు వ్యాకులత చెందకూడదు. మన పుష్పం నలిగిపోతే అది తన సుగంధమును, స్వచ్ఛతను, రంగును కోల్పోను. ఏంటి స్వచ్ఛత? ఏంటి సుగంధం? ఈ సుగంధం ఏంటి? ఈ స్వచ్ఛత ఏంటి? ఈ రంగు ఏంటి? ఎలా కోల్పోతుంటాం? అది మనకు కనిపించినటువంటి సుగంధం. అది ఎందుకు పనికిరాకుండా పోతుంది? నీకు పనికిరాదు, ఇతరులకు ఇచ్చు కానుకగా కూడా పనికిరాదు. నీ మనస్సు నవ వికసిత కుసుమం కంటే కోమలమైనది. అంటే ఇప్పుడే వికసించినటువంటి ఈ పుష్పం కంటే కోమలమైనదట మనస్సు. అది మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు గురువు గారు. ఈ శాంతి కుసుమం ద్వారానే నీకు ఇతరులకు భగవంతునికి చేయవలసినటువంటి విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. మరి మనస్సు డిస్టర్బ్ అయిపోయేటట్టు పూజ చేయగలమా? ఎదురుతో మనం ప్రశాంతంగా మాట్లాడగలమా? ఏదైనా కార్యం చేయగలమా? మనస్సు కోమలమైనటువంటిది. ఎప్పుడైతే మనస్సు ఆ కోమలత కోల్పోయిందో ఆ సుగంధం పోతుంది, ఆ స్వచ్ఛత పోతుంది. కాబట్టి దానిని పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత నీలో ఉంది. నువ్వెవరు? నువ్వు ఒక దివ్యమైన స్వరూపాన్ని, నువ్వు ఆత్మస్వరూపాన్ని, నువ్వు జీవాత్ముడు. కాబట్టి అనుక్షణం నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనేటువంటి ఎరుకుతో ఉంటే మన యొక్క మనోపుష్పాన్ని మనం కాపాడుకోగలము. సో ఇట్ రిక్వైర్స్ ఏంటి కావాలి? సాధన కావాలి, సత్సంగం కావాలి, స్వాధ్యాయం చేసుకోవాలి. ప్రతిరోజు కూడాను మంచి మంచి బుక్స్ చదువుతూనే ఉండాలి, సత్సంగం చేస్తూనే ఉండాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ఇది మెయింటైన్ చేసామో మన మనోపుష్పాన్ని చక్కగా కాపాడుకోగలం. ఎప్పుడైతే ఇది కాపాడుకుని నీ మనసు ఎప్పుడు నిత్య నూతనంగా స్వచ్ఛంగా ఉంచుకున్నాము, శాంతియే మనసుకు గల దివ్యమైనటువంటి అనుగ్రహం. కాబట్టి ఇది ఎప్పుడైతే మనం మెయింటైన్ చేసుకున్నాం, మనం ప్రతి కార్యాన్ని కూడా, ప్రతి విధిని కూడాను మనం చక్కగా నిర్వర్తించగలం, చేసుకోగలం. స్వాత్మారూపుడు అగు భగవంతుడిని ఎడతగక నీ మనఃపుష్పముతో అర్పించుము. మనస్సు యొక్క సంతతి అయిన మనోవృత్తులన్నీ ఏంటి? మనోవృత్తులు ఇంద్రియాలు, అరిషడ్ వర్గాలు, ఇవే మనోవృత్తులు. ఇవన్నీ కూడాను పుష్పాల వలె ఆ భగవంతునికి సమర్పించి, ఎప్పుడైతే నువ్వు సమర్పించావో మనలో ఆత్మశాంతి ఉంటుంది. ఎందుకంటే సర్వం కర్మలన్నీ భగవంతుడివే అనేటువంటి భావనతో మనం ఎప్పుడైతే ఉన్నామో మనకి కర్మల యొక్క ఎఫెక్ట్ పడదు. అందుకని స్వాత్మారూపుడు అగు స్వ ఆత్మ అంటే నీలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి, ఆ భగవంతుని ఎడతెగక నిరంతరము నీ మనఃపుష్పముతో అర్పింపము. సర్వం శరణాగతి సర్వే జన సుఖినో భవంతు అన్నారు. సర్వం శరణాగతి, అన్ని నీకు సమర్పించుకుంటుంది. సర్వజనులు సుఖంగా ఉండాలి అంటే మనకి ఎక్కడ స్వార్థం లేదు, నేనంటూ భావం లేదు, అన్నీ నీవే, కర్మలన్నీ నీవే అనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉంటామో మనస్సు యొక్క సంతతి అయిన, మనస్సు యొక్క సంతానం, ఏ సంతానవి? ఇంద్రియాల యొక్క ప్రవృత్తులు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడా ఈ మనోవృత్తులు, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను పూజా కార్యక్రమమున నిరీక్షించుచుండగలవు. ఈ పూజా కార్యక్రమమున నిరీక్షించుచుండగలవు. మనోవృత్తులన్నీ ఈ పూజా కార్యక్రమమును నిరీక్షించుచుండగలవు. క్రమంగా ఆ వృత్తులన్నీ తమ ప్రేలాపనలను నిన్ను తృప్తిపరచవలనను కోరికను మట్టుపెట్టగలవు. నీ శాంతిని నిరీక్షించను. ఆ వృత్తులన్నీ తమ తొంటరి పనులకు
పోకిళ్లకు స్వస్తి పలుకును. నీవు నీ ఆరాధనను తాలిమితో, అంటే తాలిమితో సహనంతో, ఓర్పుతో స్థిరంగా కొనసాగనిమ్ము. చంచలమైన చిత్తవృత్తులను చూసి వ్యాకుల పడకము. నీ స్థిర శాంతి చిత్త సమ్ముఖంలో అవి శాంతించును. అలాగే జరగనిమ్ము. శాంతి సర్వులకు కావలను. క్లుప్తంగా చెప్తే సర్వవేదములు ఎందరి సారం శాంతియే. అన్ని వేదాలు కూడాను మనకి చెప్తుంది ఏంటి? శాంతి 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 కదా. మనకు కావాలి శాంతి, ఎదుటి వరకు కూడా కావాలి శాంతి. మనకే శాంతి కావాలి, ఎదుటి వరకు శాంతి అక్కర్లేకుండా ఉండదు కదా. అందరికీ శాంతే కావాలి. కానీ ఆ శాంతి కావాలంటే మనలో ఉన్నటువంటి మనోవృత్తులన్నీ కూడాను ఆ భగవంతునికి సమర్పించేలా ఉంటే, మెల్లమెల్లగా ఆ సాధనలో ఉంటే, ఆ వృత్తులన్నీ తమ ప్రేలాపనలు, అంటే ఇన్ఫ్లుయెన్స్, మన ఇంద్రియాలకి మనం ఇంద్రియాల ప్రలోభంలో పడిపోతుంటాం, మన మనస్సు యొక్క ప్రలోభంలో పడిపోతుంటాం. ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తవృత్తులు, ఈ ఇంద్రియాలు, అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడాను ఆయా ఒక పుష్పాల్లాగా ఆ భగవంతుని సమర్పించేలా ఉంటే, మనం ఏది ఎంచుకోకుండా అప్పుడు నీ శాంతిని నిరీక్షించుతూ ఆ వృత్తులన్నీ కూడాను తమ తొంటరి పనులకు, పోకిళ్లకు స్వస్తి పలికి, ఇంకా లేదు ఇవేవి ఉంటుంది, అందులో మునిగిపోదాం, అన్ని మాయమైపోతాయి. స్వస్తి పలికి నీవు నీ ఆరాధనను తాలిముతో స్థిరంగా కొనసాగించు. అప్పుడు ఏమవుతుంది? చంచలమైనటువంటి చిత్తవృత్తులను చూసి వ్యాకుల పడకము. ఈ చంచలమైనటువంటి చిత్తవృత్తులన్నీ కూడాను చూసి వ్యాకులత పడకు. నీ స్థిర శాంతి చిత్త సమ్ముఖంలో అవి శాంతించును. ఇప్పుడు మనం నిత్యం సాధన చేస్తుంటే అలాగే జరగను. శాంతి సర్వులకు కావాలి. క్లుప్తంగా చెప్తే సర్వవేదములు అందరి సారం శాంతియే. మాస్టర్స్ ఈరోజు శాంతి గురించి చెప్పును. ఇంకో టాపిక్ కర్మ గురించి చెప్పుకుంది. ఇప్పుడు కర్మ ఏంటి? కర్మలన్నీ భగవంతునివే. టాపిక్ కర్మలన్నీ కూడాను భగవంతునివే. అంటే భగవద్గీతలో కూడా చెప్పారు కదా, కర్మ చెయ్యు, ఫలితం గురించి ఆలోచించు. కాబట్టి కర్మలన్నీ భగవంతుడివే. కర్మ చేయటానికే నీకు అధికారం ఉంది, వాటి ఫలితాన్ని ఆశించటానికి నీకు అధికారం లేదు. కర్మలన్నీ భగవంతునే. ప్రతి వస్తువు తనదైన ధర్మమును నిర్వర్తించవలసి ఉంది. ఇది భగవంతుడు ఏర్పరిచిన విధానం. ప్రపంచంలో ఈ సర్వ జగత్తులో జీవులు, చైతన్యంతో కూడినటువంటి జీవులు కూడా ఉన్నాయి, జడ పదార్థములు కూడా ఉన్నాయి. ఇదంతా కలిపితే జగత్తు. ఇది భగవంతుడు ఏర్పరిచిన విధానం. ఆయన కర్తృత్వం వలన జడములైనటువంటి పదార్థాలను, చేతనములైనటువంటి ఉన్నాయి, అన్నీ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించుచున్నవి. కర్మలన్నీ భగవంతునికి చెందినవే. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమన్నారు? అందరూ తమ పనులు తామే చేసుకుంటున్నారు, దీనిలోకి భగవంతుని కర్తృత్వ ప్రసక్తి తీసుకొని వచ్చుట ఎందుకు? వీటన్నిటికి భగవంతుడికి ఏ సంబంధం? భగవంతుడి కర్తృత్వం ఏముంది ఇందులో? ఆయన యొక్క ప్రసక్తి ఎందుకు తీసుకురావాలి అని అడగవచ్చు. దానికి సమాధానం ఉంది. మనం ముందు చైతన్యం గల ప్రాణులను గురించి విచారిద్దాం. చైతన్యం అంటే చెట్టులో చైతన్యం ఉంది, మిగతా జీవుల్లో అన్నింటిలో కూడా చైతన్యవంతమే. అంటే ఎక్కడైతే మూమెంట్ ఉంటుందో అది చైతన్యం, అంతే కదా. ఏదైతే కదులుతుందో అందులో చైతన్యం ఉన్నట్టే. రాళ్ళలో చైతన్యం లేదు, జడ పదార్థం. పర్వతాలు ఇవన్నీ జడ పదార్థాలు. తర్వాత జడ వస్తువుల గురించి విచారించుతాం. మనం చైతన్యం కలిగి ఉన్నాం. ముందుగా మన కర్మలు, ఎవరి కర్మలు విచారిద్దాం. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఉత్తమ స్థితిని పొందాలని అందుకోసం మనం కృషి చేస్తున్నాం కదా. మనం పిల్లల్ని చదివిస్తుంటాం, వారి యొక్క టాలెంట్ బట్టి, వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీ బట్టి వాడు ఫలానా అవుతాడని అనుకుని నిర్దేశించుకుంటాం. ఓకే, ఆ విధంగా వారిని గ్రో చేస్తుంటాం, అందుకోసం కృషి చేస్తాం. కానీ మనం సాధించే ఫలితములు సమానంగా లేవు. ఎగ్జాంపుల్, మనం పిల్లలందరినీ కూడాను స్కూల్ పంపిస్తున్నాం.
టీచర్ అందరికీ సమానంగా టీచింగ్ చేస్తుంటాడు, కానీ ఒకరు 80%, ఒకరికి 30% వస్తుంది. కారణం ఏంటి? వాడు సరిగ్గా చదవకపోవట్లేదు. ఎందుకు చదవట్లేదు? దాని గురించి ఇప్పుడు చదువు. మనం ఉత్తమ స్థితి పొందాలని అందుకోసం మనం కృషి చేస్తున్నాం, కానీ మనం సాధించే ఫలితములు సమానంగా లేవు. లక్ష్యం సమానమే, ప్రయత్నం సమానమే, కానీ ఫలములలో వ్యత్యాసం ఏర్పడుతుంది. ఎందుకు? కారణం ఏమిటి? ఈ సందర్భంలోని కర్మలన్నీ తనవే అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. లేకపోతే అందరి పరిస్థితి సమానంగానే ఉండేవాళ్ళు. అందరికీ 90% రాదు కదా. ఎందుకు రావట్లేదు? 90 అందరికి కూడా మంచి పదవులు కావాలి. సో దట్ యూనివర్స్ ఈజ్ రన్నింగ్ బై హిమ్. పరిస్థితుల్లోని ఈ వ్యత్యాసములకు మనం కారణములు చెప్పగలమా? తన స్థితి మెరుగుపరుచుకోవాలని ప్రతి వ్యక్తి అభిలషించును. అటువంటి అభిలాష లేని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? నేను ఉన్నతమైనటువంటి రిజల్ట్ పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, నాకు నా ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు. అనుకుంటారు కూడాను, అది తప్పే లేదు. అలా అనుకోవాలి కూడాను. అభిలాష లేని వ్యక్తులు ఎవరున్నారా? కానీ ఇతరుల పట్ల వారికి ఉన్న అభిప్రాయములు ఎటువంటివైనా వారికి తమ పట్ల ఉన్న అభిప్రాయం మాత్రం సత్యమైనది. సమాన ఉద్దేశములు గల వ్యక్తుల పరిస్థితులు కూడా భిన్నములుగా ఉన్నవి. ఇందుకు కారణం ఒకటే, కర్మలన్నీ భగవంతుడికి చెందినవే. అలాగని ప్రయత్నం అనుకోవద్దు. నీ ప్రయత్నం చేస్తుండు, బట్ నువ్వు దేనికైతే అర్హుడో అదే నీకు దొరుకుతుంది. నీ ఎలిజిబిలిటీ నాట్ బికాస్ ఆఫ్ దిస్ జన్మ. ఎన్నో 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 జన్మల నుండి ఉన్న కర్మల తాలూకా ఎఫెక్ట్ కూడా నీ యొక్క ప్రయత్నంలో ఎక్కడో దగ్గర మనకి లాగుతుంటుంది. అది కూడా అనుభవం పూర్వకం మాత్రమే తెలుస్తుంది. నీవు ఇలా ఎందుకు ప్రశ్న వేయుటకు అవకాశం కలదు? అందరికీ గల ఉద్దేశం ఒకటేనా? వారి పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చును. స్థాయి భేదములు అనుసరించి వారి ప్రయత్నాలు కూడా భిన్న రూపములుగా ఉండవచ్చును. అటువంటప్పుడు ఒక ప్రశ్న ఉంది, ప్రయత్నం అనగా ఏమిటి? ప్రయత్నం చేయబోటుకు ముందు ఉన్న మనోవృత్తి మాత్రమే కదా మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే దానికి ఏంటి? ఉన్న మనోవృత్తి మాత్రమే కదా. మరి ఈ వృత్తులన్నిటికీ మూలం ఒకటే, అది వారికి ఉన్న ఉద్దేశం. అది అందరికీ సమానం. కానీ ప్రయత్నమునకు ముందు ఉన్న మనోవృత్తులలో వ్యత్యాసం ఎందుకు ఏర్పడినది? ఇక్కడ కూడా సర్వకర్మలు తనవే అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. అందరూ కూడాను ఉన్నతమైనటువంటి జీవన మార్గాన్ని కావాలని ప్రయత్నిస్తుంటారు, కానీ వారి యొక్క మనోవృత్తులు తేడా ఉంటాయి, వారు ఆచరించే విధానాలు తేడా ఉంటాయి, దాని మీద రిజల్ట్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా సర్వకర్మలు తనవే అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మరొకటి చెప్పవచ్చు, ఉద్దేశం సమానమైనప్పటికీ వ్యక్తిగత శక్తి సామర్థ్యాలలోని వ్యత్యాసముల కారణంగా ప్రయత్నములలో వ్యత్యాసం ఏర్పడవచ్చును. ఎస్, 100%. ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యములలోని యొక్క వ్యత్యాసాల కారణంగా రిజల్ట్స్ కూడా ఆ విధంగా వ్యత్యాసాలు రావచ్చు. మరి ఇప్పుడు మరొక ప్రశ్న ఉంది, ఈ శక్తి సామర్థ్యములకు మూలం ఎక్కడ ఉంది? అది ఆయా వ్యక్తుల మనస్సు, శరీరములతో సంబంధించి ఉంది. చూడండి ఎంత బాగా విశ్లేషించి చెప్తున్నారు. ఆ వ్యక్తి యొక్క ఆ శక్తి సామర్థ్యములకు మూలం ఎక్కడ ఉంది? అది ఆయా వ్యక్తుల మనస్సు, శరీరములతో సంబంధించి ఉన్నది. పరిశ్రమల ప్రభావం కూడా ఉండవచ్చు. ఒక వ్యక్తి ప్రయత్నం చేయబోయే ముందు ఈ అంశములన్నింటినీ గురించి పరిగణలోకి తీసుకోవలసి ఉండను. కానీ మనస్సు, శరీరములు మొదలైనవి అతనికి కొన్ని పరిమితులను కల్పించును. వాటిని మార్చుటకు అతని శక్తి చాలదు. చూడండి, I wanted to become an IAS officer, but I have some limitations. స్వీయ లక్ష్య సాధన కొరకు అతడు ఏ మేరకు పూనితో కృషి చేయవలసి ఉన్నదో ఆ మేరకు అతడు క్రియాశీలుడు కావలసి ఉన్నా అతడు ఆ విధంగా చేయలేడు. పరిస్థితులు అతనిని చేయనీయవు. అందుచేతనే సర్వకర్మలు భగవంతుడే. చిన్న ఎగ్జాంపుల్, నేను శ్రీకాకుళంలో షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి 1 minute షార్ట్ హ్యాండ్ నేర్చుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని శ్రీకాకుళంలో స్టెనో నేర్చుతూ ఆ స్టెనో కావాల్సినటువంటి ఇన్కమ్ కూడా నేనే క్రియేట్ చేసుకుని ఆ డబ్బులతో షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ, ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకుంటూ, టైప్ హై రైటింగ్ ఇవన్నీ చేసుకుంటుంటే విదిన్ ఒక జస్ట్ ఎగ్జామ్స్ ఒక 10 రోజులు 15 రోజులు ఉండగా నా చేస్తున్నటువంటి బిజినెస్ అంతా కూడాను ఏదైతే ఎర్నింగ్ సోర్సో అదంతా డెరైల్ అయిపోయింది. అదే సమయంలో గుజరాత్ నుండి మా పిన్ని భర్త వచ్చి, నీకు గుజరాత్లో నేను ఉద్యోగం చూశాను, నీకు తీసుకెళ్ళటానికి వచ్చాను మా చిన్నాన్న గారు అన్నారు.
నేను మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ అవుతుంది, మనకి ఎగ్జామ్స్ 10 రోజులు ఉన్నాయి కదా, నా వ్యాపారం చూస్తే ఇలాగవుతుంది, నేనేం చేయాలంటే, గురుమూర్తి నువ్వు ఏం చేస్తున్నావు, ఉద్యోగం కోసం కదా ఇవన్నీ చేస్తున్నావు, సో ఉద్యోగం నీకు అక్కడ ఉండేలాంటి తర్వాతనే ఇవన్నీ అటెండ్ అవ్వచ్చు, పరీక్షలకి అటెండ్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు అన్నారు. ఇసి అంటే అక్కడ అది జరగటం, మా చిన్నాన్న గారు రావటం, మళ్ళీ నేను గుజరాత్ ట్రాన్స్ఫర్ అయిపోవడం, మళ్ళీ చూడండి నేనేమనుకున్నాను ఏం జరిగింది. సో ఇదంతా కూడాను స్వీయ లక్ష్య సాధన కొరకు అతను ఏ మేరకు పూనితో కృషి చేయవలసి ఉన్నదో ఆ మేరకు అతను క్రియాశీలుడు కావాల్సి ఉన్నా అతను ఆ విధంగా చేయలేడు, పరిస్థితులు అతనిని చేయనియవు. అందుచేత సర్వకర్మలు భగవంతుడివి. నాకు అప్పుడు అర్థమైంది, సమ్వన్ ఈజ్ లీడింగ్ మీ, సమ్వన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఎందుకు? నా స్వయం కృషితో నేను ఏదైతే సాధించాలనుకున్నానో అది జరగలేదు. నేను డిఫెన్స్లో వెళ్ళి ఏదో సెలెక్ట్ అవ్వాలనుకున్న అది కూడా జరగలేదు. నన్ను తీసుకొచ్చి గుజరాత్లో పడేశారు. సో ఈ విధంగా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్. మనం పుట్టకముందే మన డిజైన్ మనం చేసుకుని వస్తూ ఉంటారు చూసారా, అదే జరుగుతుంది అనమాట. సో మనస్సు, శరీరం, పరిస్థితులు వీటిని క్రమంగా మెరుగుపరుచుకోవచ్చును, లక్ష్యసిద్ధి కలిగే స్థాయికి పెంచుకోవచ్చును అని చెప్తే దాని అర్థం ఏమవుతున్నది? ప్రస్తుతం ఉన్న సామర్థ్యం చాలదనే కదా అర్థం. ఇప్పుడు ఏమైంది? సర్వకర్మలు భగవంతుని అని అంగీకరించినట్లు అయింది. ఇక్కడ ఒక విషయం ఉంది, మనుష్యులు తమ లక్ష్యమును సాధించుకోలేకపోతున్నారు. దాని వలన వారికి మేలు జరుగునా లేదా కీడు జరుగునా? దానివల్ల తప్పక మేలు చేకూరు. ఎందుచేతనంటే మనుష్యులలో అధిక సంఖ్యాకులు స్వార్థపరులు. ఈ స్వార్థపరులు పొందే విజయములు లోకక్షేమ కారకములో కాదో అని నీకు నీవే విచారించి చూసుకున్నాము. చూడండి, అంటే స్వార్థం కూడాను, మనుషుల్లో ఉన్నట్టు స్వార్థాన్ని కూడాను, ఆ స్వార్థంతో వాళ్ళు చేసేటటువంటి విజయాలు లోకక్షేమ కారకములో కాదో అని నీకు నువ్వే విచారించి చూసుకున్నావు. నీవు ఇలా అడగవచ్చును, నిస్వార్థపరులైన వారి ప్రయత్నములు అయినా పూర్తిగా విజయవంతములు కావాలి కదా. వారు పైకి నిస్వార్థపరులుగా కనిపించవచ్చును, కానీ వారిలో కలంకములు లేకపోలేదు. అందుకు కారణం వారికి ఉన్న అహంకారం. వారి కల్పిత నిస్వార్థపరత్వం అహంకారం దారితీను, వారిలో ఆధిక్య భావన పెరుగును. ఇటువంటి సందర్భాలలో కూడా భగవంతుడు వారు ఉద్దేశములను అమ్ము చేయను, వారికి గుణపాఠం నేర్పును. మీరు కూడా ఇతరుల వంటి వారే, నేను మీకు నియామకుడును అని మరొక తరగతి చెందిన వ్యక్తి ఉన్నాడు. అతడు భగవంతుని ప్రతినిధి. అతనికి స్వార్థం లేదు, అహంకారం లేదు. భగవంతుడు అతని యందు నిత్య ప్రకాశమానంగా ఉండును అనగా అతనిలో గల భగవంతుని రూపమును కప్పివేయి అహంతా మేఘం అతనులో లేదు. అతని ఉద్దేశములు అన్నీ నెరవేరును కనుక అతడు సత్య సంకల్పుడగును. భగవంతుడు అతని ద్వారా వెలుగులు విరజమ్మగలడు. అతనిలో అజ్ఞానాంధకారం లేనే లేదు. దైవే చేయముటో దానిని అతడు ఉన్నది ఉన్నట్లు గ్రహించును. భగవంతుడు అటువంటి వాని ద్వారా తన సృష్టి యొక్క ప్రయోజనములు నెరవేర్చును. అందుచేతనే సర్వకర్మలు భగవంతుడు. పత్రిజీ గురువు గారు కూడాను ఆ విధంగా వచ్చారు. మనం ఆయన లేదే మనం ఈరోజు ఈ ఇటువంటి సత్సంగం చేసుకుని ఉండేవారం కాదేమో. సో నీవు ఇలా అడగవచ్చు, సత్య సంకల్పం గల వ్యక్తి ఒక్కడు లేడా? అయినా భగవంతుని ఆశీస్సులు సర్వజనులకు సంపూర్ణంగా లభ్యం కాకూడదా? దీనికి సమాధానంలో ఒక సూక్ష్మాంశం ఉంది. జ్ఞానులైన వారు సర్వకర్మలు భగవంతునివే అని ఎరుగుదురు. ఎవరైతే జ్ఞానం ఉందో సర్వకర్మలు భగవంతునివే ఎరుగుదురు. వాళ్ళు ఇప్పుడు సమర్పణ భావంతో ఉంటారు, నేను అనే భావంతో ఉండరు. ఇతరులకు కూడా ఈ సత్యమును తెలియజేయవలను అనే ఆతురతతో వారు ఉంటారు. సర్వకర్మలు భగవంతునివే అని మనకు సంబంధించిన కావు అని ఎరుగుటి కంటే మించిన శ్రేయస్సు మరొకటి లేదు. ఈ జ్ఞానములోనే భగవంతుని ఆశీస్సులు అన్నీ ఇమిడి ఉన్నాయి. జ్ఞానులకు ఉన్న సంకల్పం ఒకటే, భగవంతుని తాము సాక్షాత్కారింప చేసుకుంటున్నారు. తాము తెలుసుకున్న ఆ భగవంతుని గురించి, భగవంతుని కార్యముల గురించి ఇతరులకు కూడా తెలియజేయవలసి ఉంది. జ్ఞానులు అయిన వారికి ఉన్న ఉద్దేశం ఇదేని. తనకు తెలిసిన మంచి విషయాలు 10 మందితో పంచుకుంటే లాంటి వారిలో కూడా జ్ఞానోదయం కలిగి మంచి కర్మలు చేస్తారు, ధర్మాచరణగా ఉంటారు, భావం తప్పించి ఇంకేం ఉండదు. అయినా వారు భగవంతుని గురించి ఇప్పుడే ఈ క్షణంలో తెలుసుకోండి అని చెప్పరు. భగవంతుని తెలుసుకోండి అని చెప్పరు. వారు జ్ఞాన సాధన మార్గంలో బోధిస్తారు. వారు లోగడ నడిచిన మార్గమునే మనకు చూపిస్తారు. అదే మార్గంలో ముందుకు వెళ్ళవలసిందని ప్రబోధిస్తారు. అంతవరకే, మీరు తక్షణమే ముక్తిని పొందండి అని వారు ఎప్పుడు చెప్పరు. వరుడు మహర్షి దగ్గరికి భృగు వచ్చాడు. భృగు తన కొడుకు. భృగు అడుగుతాడు, నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే తపస్సు చేయమంటాడు. అదొక స్టోరీ. తపస్సు చేయమంటే తపస్సు చేస్తాడు. నువ్వు ఆత్మానందం
ఆత్మానందభూతి కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని అంటే నువ్వు తపస్సు చేయనా అని అంటారు. తపస్సు చేస్తూ చేస్తూ ఆయన భృగు మహర్షి తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత అన్నమే అన్నిటికీ ప్రధానం అని అంటాడు. అది మనం తర్వాత చెప్పుకుందాం తర్వాత క్లాస్లో. సో ఈ విధంగా ఎవరు కూడాను స్వంత సాధనతోటి ముందుకెళ్ళాలి తప్పించి ఏ గురువు కూడాను నీకు మోక్షాన్ని నేను ప్రసాదించేస్తున్నాను, నేను ముక్తినిచ్చేస్తున్నాను అనేసి ఎప్పుడు కూడా ఎవరు చెప్పరు. వారు మార్గాన్ని చూపిస్తారు. ఈ మార్గం గుండా వెళ్ళలే అంటే నీకు ఆత్మజ్ఞానం పొందగలవని చెప్తారు. ఒకసారి లహరి మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి గురువుగారు మీరు భగవంతుని చూపించగలరా అంటాడు. ఎస్ నేను చూపిస్తాను అంటాడు. మీరు చూపిస్తాను దేవుడు ఉన్నాడని నమ్ముతాను అంటాడు ఆయన. ఒక యోగ ఆత్మకథలో ఇది టాపిక్ అన్నమాట. అయితే లహరి మహర్షి స్మరించుకుంటే మహాతార బాబు ప్రత్యక్షం అవుతాడు. ఆ దివ్యమైన జ్యోతిని చూపిస్తాడు ఈ వ్యక్తికి. అన్కాన్షియస్ అయిపోతుందన్నమాట ఆయన. తర్వాత అప్పుడు మహాతార బాబు అంటారు, ఎవరికో భగవంతుడు నాకు చూపించడం కోసం నువ్వు నన్ను స్మరించావు, అలాగెప్పుడు చేయొద్దు. సాధన ద్వారే వాళ్ళు తెలుసుకోవాలి తప్పించి భగవంతుడు అంత ఈజీగా ప్రత్యక్షం అయిపోడు. కాబట్టి నీకు ఈ రోజు నుండి నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను నీకు దర్శనం ఇవ్వను, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీకు దర్శనం ఇస్తారని మహాతార బాబా మహర్షి అన్నారు. కాబట్టి మీరు తక్షణమే ముక్తిని పొందండి అని వారు చెప్పరు. దీనికి కారణం ఉంది. మోక్షం సామాన్య జనులు వెంటనే పొందగలిగేది కాదు. పోనీ జ్ఞానులు భగవంతునితో ఇలా కూడా చెప్పరు, స్వామి ఈ మనుషులను వెంటనే ముక్తులను చేయము, జ్ఞానులు అహంతరహితులు, తాను ఏమి చేయవలనో భగవంతునికి తెలుసు, ఆయన దానిని చేయగలడు అని వారు భావిస్తారు. భగవంతునికి నేను చెప్పవలసిన పని ఏముంది? వారి భావన ఇలా ఉండును, వారు తాము చేయవలసిన దానిని చేయుటకు కాంక్షింతులు. అలా చేసిన తమ కర్మల ఫలితం ఎలా ఉన్నా ఉండవచ్చును. దాని పట్ల వారికి ఏ కర్తృత్వ భావం లేదు. భగవంతుడే కర్మ ఫలములను వసుంగవాడు అని వారికి తెలుసు. జ్ఞానులు చేయ పని ఒకటే. ఈ జగత్తు వ్యాపారం అంతా ఇలా సాగుతున్నది. సంఘటనలు ఏవేవి జరుగుతున్నవి వాటన్నింటినీ వారు సాక్షి మాత్రులై చూస్తూ ఉంటారు. తమ పనిని తాము చేస్తూ ఉంటారు. వారు తమ సంకల్పానుసారం ప్రపంచ వ్యవస్థను ఏర్పాటు చేయవాలని కాంక్షించరు. అటువంటి కాంక్ష ఎందుకు ఉండాలి? అది కూడా ఒక రకమైన అహంకార రూపమే. ఈ సృష్టి ఎలా ఉండవలనో అలాగే ఉంది, అంతా సవ్యంగానే ఉంది. సర్వకర్మలు భగవంతుడివే. తమ కర్మలన్నింటినీ అధిగమించిన మహాశక్తి ఒకటి కలదు అని వారికి తెలుసు. అటువంటప్పుడు ఇది ఇలాగే ఉండవలను, అలా ఉండరాదు అనే వ్యర్థమైన ఊహ వారికి ఎలా ఉండగలదు? లేదు. వారు ఆ విధంగా ఆలోచించరు. వారు ఏది చేసినా అది తమ ధర్మంగా భావించి చేయదు. శాస్త్రములు ఎలా చెప్పవచ్చును? కర్మ వనర్చము, కర్మ ఫలముల గురించి ఆలోచించవద్దు. ఒక వ్యక్తి తాను శాంతి చిత్తుడే ఉండవలనని సంకల్పించుకును. తనకు క్రోధం కలగకూడదు అని నిశ్చయించుకును. అయినా అతనికి క్రోధం కలుగుతుంది. అతనికి తెలియకుండా ఇది జరుగును. అలాగే సత్య సంకల్పులైన జ్ఞానులు కూడా ప్రపంచంలో కనిపించే అసమానతలను చూసి వేదన చెంది తమకు తెలియకుండానే ఇలా భావించవచ్చును, హే భగవంతుడా దీనిని సరిదిద్దము. అటువంటి సమయంలో వారి సంకల్పం తప్పక నెరవేరుతుంది. ఎందుకు? వారు సత్య సంకల్పులు కాబట్టి భగవంతుడు వారి యొక్క సంకల్పాలను తీసుకుంటాడు. మనం చేసేటటువంటి సంకల్పాలు తీసుకోండి. మీరు సత్య మార్గం నుండి ఉండిలా ఉంటే తప్పనిసరిగా తీసుకుంటారు. ప్రపంచంలో జరిగే అసాధారణ సంఘటనలకు మూల కారణం ఇదే. ప్రపంచంలో జరిగే పెను మార్పులు కూడా ఒక జ్ఞాని మనస్సులో ఆలోకుగా తలెత్తిన సంకల్ప ఫలమే అని చెప్పవలను. ఇది ప్రకృతి నియమం. దీనిని ఎవరు మార్చగలరు? సర్వకర్మలు భగవంతునివే. మాస్టర్స్ శిక్షను అయిపోతుంది. సో లోకంలో 9వ పాయింట్, లోకంలో ఏది జరిగినా అది సహజంగా ఏర్పడిన వ్యవస్థ ప్రకారమే జరుగుతున్నది, న్యాయబద్ధంగానే జరుగుతున్నది. ఏది జరిగినా అది దైవ ఇచ్ఛ అనుసారమే జరుగును. దొంగ చేత దొంగతనం చేయించినది కూడా భగవంతుడే అని భావించడం సైతం తప్పు కాదు. ఆలోచిస్తే అదే సత్యం. ఎందుకంటే ఆ దొంగకు సముచితం న్యాయం ఆయన శిక్షను విధింప చేయవాడు కూడా భగవంతుడే అనే తలపు వలన మనం విధించు శిక్ష అతిశయం కాకుండా సమతూకంగా ఉండే అవకాశం ఏర్పడింది. సర్వకర్మలు భగవంతునివైన జ్ఞానం ఆ దొంగ పట్ల మన మనస్సులో ద్వేషభావం లేకుండా చేయను. అయినా ఒక విషయం ఉంది, దొంగ పట్ల ద్వేషభావం లేకపోతుంది, కానీ
దొంగతనం పట్ల మనకు అయిష్టత కలదు. ఇది సర్వకర్మలు భగవంతునివే అనే జ్ఞానం యొక్క పర్యవసానమే. ఇది ఎలా అని నీవు అడిగదు. దొంగకు కూడా దొంగతనం ఇష్టం కాదు కదా. ఆ దొంగ అయినా తన వస్తువులను ఎవరైనా దొంగలిస్తే ఊరుకుంటాడు. దొంగ దగ్గర ఉన్న వస్తువులు ఎవరైనా దొంగలిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ధర్మం మంచిది, అధర్మం చెడ్డది అని తెలియనిది ఎవరికి? కాబట్టి సర్వకర్మలు భగవంతునివే అనే జ్ఞానం వలన ప్రపంచంలో ఒక సువ్యవస్థ ఏర్పడం, ధార్మిక యుగం ఆరంభం అవును. మనకు ఉన్న జ్ఞానం ఇంతకు మించి వెళ్ళదు. మనకు తెలిసిన దానినే మనం మరలా చెప్పగలం. మన జ్ఞాన పరిధిని దాటి ఉన్న విషయముల గురించి, మన జ్ఞాన పరిధిని దాటి ఉన్న విషయాల గురించి మనం చింతించిన అవసరం లేదు. ఇది కూడా భగవంతుని యొక్క కర్మయే. భగవంతుడు మనకు ప్రసాదించిన జ్ఞాన ఫలములలో సర్వకర్మలు భగవంతుని అనే జ్ఞానం ఒకటి. నీవు ఇలా ఎందుకు చేయుచున్నావు అనే భగవంతుని అడిగే శక్తి మనకు లేదు. మనలోని ఈ ఆసక్తతకు చెందిన దశలను సర్వమతములు అంగీకరించాయి. మనం చేసే కర్మల యొక్క ఫలములు మనం కోరుకున్న విధంగా లేవు. కాబట్టి సర్వకర్మలు భగవంతునివే అని మనం చెప్పక తప్పదు. మనకు అన్వయించిన నియమమే జడ వస్తువులకు సైతం అన్వయించును. జడ పదార్థములకు అమలు జరిగిన నియమం కంటే మన విషయంలో అమలు జరిగే నియమం శ్రేష్టంగా ఉండదు. అంతా ఒక్కటే, సర్వకర్మలు భగవంతునివే అని కొందరు అంగీకరించకపోవచ్చుగాక. అయినా వారు తమ అసక్తతను ఒప్పుకుంటారు. ఇది సైతం భగవంతుని యొక్క కర్మయే. మాస్టర్స్ 7 అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అహంభావం గురండి, ఇంకా 2 టాపిక్లు ఉండిపోయి ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం సత్సంగం చేసుకున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆత్మబంధువులందరికీ కూడా ధన్యవాదాలు. యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా ధన్యవాదాలు. మణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మణిమాల మేడం గారు ఉన్నారా? క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్.